నా హిట్ లిస్ట్ ఇప్పుడే ఈ సినిమా వచ్చిన నాకైతే మెయిన్గా హీరో గురించి చెప్పుకోవాలి బ్రో. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిదా అయిపోవచ్చు. నాకంటే చాలా సినిమాలు వచ్చిన దీంట్లో కొత్త యాక్షన్ సీక్వెల్స్, ఆ విలన్ క్యారెక్టర్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఒక సస్పెండ్ కూడా ఉంటుంది, అది ఎవరో కానీ అది చూడాలంటే హిట్ లిస్ట్ సినిమా రండి. కొత్తగా అనిపించింది ఏదంటే చాలా సినిమాలు రొటీన్ సినిమాలు వస్తాం, దీంట్లో కొత్త యాక్షన్స్ అండ్ సాంగ్స్ కానీ బీజిఎం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం కొత్తగా ఉందన్న హిట్ లిస్ట్ అంటే ఏంద్రా హిట్ లిస్ట్ అని అనుకున్న ఆ టైటిల్ చూసి సినిమాకి వెళ్ళిన నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటి సినిమా రావాలా, ఇలాంటి స్టోరీ మీద సినిమా వస్తే జనాలు కూడా ఇంట్రెస్ట్ వస్తాయి. ఈ సినిమాతో థియేటర్ మూసుకుపోయిన థియేటర్ని బయటకు వస్తాయని అనుకుంటున్నా. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ బీజిఎం అయినా ఆ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి అన్న. మెయిన్గా హీరో గురించి హ్యాట్స్ ఆఫ్ బ్రో. నువ్వు చేసిన యాక్టింగ్ మాత్రం నీ బాడీజం అండ్ నీ మేనరిజం, నువ్వు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒకటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ లిస్ట్ అంతే అన్న. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన సూపర్ అన్న. ఒక్కొక్క అంటే ప్రతి సీన్లో ఏ టైంలో ఏ మ్యూజిక్ రావాలో, ఏ టైంలో యాక్షన్ సీక్వెల్ రావాలో నాకు చాలా చక్కగా చూపించారు. అండ్ స్టోరీ మాత్రం ఫ్రెష్ స్టోరీ, కొత్తగా ఏదో కొత్త చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి అన్ని చెత్త సినిమాలు అండ్ రొటీన్ స్టోరీస్ ఉన్నాయి, కానీ దీంట్లో పాయింట్ మీద అయితే వెళ్ళిపోయారు. నాకైతే చాలా బాగా నచ్చిందని ఎవరు మిస్ కాకండి. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటుంది అన్న సినిమాలో. సూపర్ సినిమా మామూలుగా భయ్య అదిరిపోయింది చాలా. అంటే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఏంది భయ్య సినిమా అంటే ఇలా ఉండాలి. అసలు ఒక లెవెల్లో ఉంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అరే బ్రో ఇట్లారా బ్రో, సినిమా అంటే ఏ సినిమా చూసినావు? అది సినిమా అంటే అలా ఉండాలి. సినిమా చాలా బాగుంది భయ్య, నాకు అదొక్కటి నచ్చింది. సెకండ్ హాఫ్ లో ఏంటి అది అసలు నిజంగా 20 minutes అయితే చించేసింది భయ్య. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు ఎవరు మిస్ కావద్దు. హిట్ లిస్ట్ అంటే హిట్ లిస్ట్ అనమాట. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కేజీఎఫ్ వీళ్ళని గురించి మాట్లాడతావు భయ్య, కేజీఎఫ్ ఆర్టిస్టుల గురించి మాట్లాడతావు. మొగతనం ఉందా భయ్య మన కాడ? కేజీఎఫ్ ఆర్టిస్ట్ అంటే కేజీఎఫ్ ఆర్టిస్టులు ఎక్కడ మాత్రం తగ్గలేదు. సూపర్ గా ఉంది సినిమా, అసలు మిస్ కావద్దు. చూసిన నిజంగా హిట్ లిస్ట్ అనే సినిమా నిజంగా హిట్ అయిపోయింది అన్న. సినిమా అయితే నిజంగా పేరులోనే హిట్ ఉంది. నిజంగా వాళ్ళు ఇటు కూడా కొట్టేసారు అనమాట. అంత బాగుంది సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే శరత్ కుమార్ గారి రోల్ అన్న, సార్ గారి రోల్ అయితే నిజంగా మామూలుగా కాదు. అసలు ఊహించలేము అతని రోల్ అలా ఉంటుందని చెప్పి. మంచి రోల్ అన్న, నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మన కేజీఎఫ్ విలన్ రోల్ కానీ అతను చేసినది కానీ అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదన్న. ఒక మంచి స్టోరీ, నిజంగా యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతామన్న. సినిమా అన్న మాస్టర్ మైండ్ ఏందన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్టులు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, మామూలుగా లేవు. బీజిఎం ఎవడు కొట్టాడో కానీ కుక్కని కొట్టినాడు కొట్టినన్న. నిజంగా అంత బాగా అనిపించింది. అసలు సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఆ డైరెక్షన్ అన్న, డైరెక్టర్ గారు సార్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి. అంటే అసలు ఇలాంటి సినిమా అనుకోని అన్న నేను. నిజంగా పేరులోనే ఇట్టుంది కదా, మీరు నిజంగా ఇటు కూడా కొట్టేసారు సార్, నిజంగా చెప్తున్నా కదా. సో నేను ఫస్ట్ ఇది తెలుగు తమిళ్ లాంగ్వేజ్ పరంగా చూడకండి, సినిమా మన సినిమా అనుకుంటూ చూడండి. సినిమా ఇట్టు సినిమా, నాకు బాగా నచ్చే సినిమా, అందరికీ నచ్చే సినిమా. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళన, పెళ్ళకన్న, లవర్నో, లవలైన, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి ఇట్లిస్ట్ అనే సినిమా ఫస్ట్ చూడండి. సినిమా అయితే చాలా బాగుంది ఇట్లిస్ట్ అని. సినిమా అనేది ఒక ఎండింగ్ నుంచి బాగుంది. సినిమా ఫైట్స్ ఉంటాయి, గ్లూస్ బంప్ వచ్చిన ప్యూర్. అరే ఫైట్స్ అయితే వేరే లెవెల్ అన్న. హీరో అయితే యాక్టింగ్ చాలా బాగా చేస్తారన్న. మన బీజిఎం అయితే ఎవరు కొట్టినరో, కుక్కని కొట్టినట్టు కొట్టినరు అన్న. బీజిఎం అయితే ఎవరు కొట్టినరో అని సూపర్. సినిమా అయితే వేరే లెవెల్. హీరో యాక్టింగ్ సూపర్ అన్న. యాక్టింగ్ అయితే వేరే చించేస్తాడు. అసలు చాలా బాగా చేశాడు అన్న. విలన్ అయితే వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తాడు. ఇంకా యాక్టింగ్ అయితే విలన్ కూడా చించేస్తాడు. మన ఇక వేరే లెవెల్గా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇవేం సిస్టర్ ఎలా ఉంటాయంటే మన అమ్మ గురించి, అక్క గురించి ఉంది ఇలా సినిమాలో అయితే చాలా బాగుంది. సినిమా అయితే వేరే లెవెల్, సూపర్ అన్న. పేరులోనే హిట్ లిస్ట్ ఉంది కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది అన్న. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసినంతసేపు అసలు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్విస్ట్లు అన్న మెయిన్, అసలు లాస్ట్ వరకు అసలు ట్విస్ట్లు రివీల్ చేయలేరు, అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు అన్న. అండ్ బీజిఎం అన్న, ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండు ఆ బీజిఎం. ఆ ఎమోషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. డైరెక్టర్ గారు మీరు మాత్రం అసలు స్టోరీ సెలెక్షన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. దాంట్లో డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హీరో అయితే వన్ మ్యాన్ షో లాగా చేసేసిండు. సో వాళ్ళు వచ్చిన క్యారెక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారన్న. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. యా గాయ్స్, హిట్ లిస్ట్ అయితే మాత్రం ఎలా ఉందంటే నిజంగా హిట్ అనే పదం ముందే ఉందన్నమాట. అంత బాగుంది.
ఆయనే సస్పెన్స్ ఆయనే క్రియేట్ చేస్తారు, ఆయనే సొల్యూషన్ ఇది విధంగా సినిమా ఒక సస్పెన్స్గా చాలా బాగుంది. ఒక సోషల్ మెసేజ్ సినిమా అనమాట. అంటే ప్రతి మా సినిమా లవ్ సినిమా అందరూ చూస్తారు, బట్ ఒక సోషల్ మెసేజ్ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంటర్వెల్ ఆ సస్పెన్స్ కానీ ఆ ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఏ సినిమాలో చూడాలని ఒక ట్విస్టులు ఒక సస్పెన్స్ ఇందులో ఉంటాయి అనమాట. ఆ స్టోరీ లైన్ బాగుంది, ఆ డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ అనమాట. ఒక్కొక్క సీన్లో అయితే మాత్రం సీట్లో కూర్చొని కిందకి జారిపోతాను అనమాట. అంత సస్పెన్స్ క్రియేట్ చేస్తారనమాట. అంత బాగుంది. ప్రతి ఒక సోషల్ మెసేజ్ ఆ మెసేజ్ చెప్తే మీకు థ్రిల్ పోతుంది. సినిమాలో చూడాలి మీరు ప్రతి థ్రిల్లింగ్ సీన్ థ్రిల్లింగ్ ఎంజాయ్ చేస్తారు. ఒక విరూపాక్ష రేంజ్లో మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సస్పెన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ చూడండి. హిట్ లిస్ట్ అంటే ఫస్టే హిట్ అవుతుందని తెలుసు కాబట్టి హిట్ లిస్ట్ అని పెట్టారు. హిట్ లిస్ట్లో ఈ సినిమా కూడా ఉండబోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ అంత బాగుంది. సో ఓవరాల్గా హిట్ లిస్ట్ మీద బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే చూశాను హిట్ లిస్ట్ మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. స్టోరీ శరత్ కుమార్ గారు వన్ ఆఫ్ ది లీడ్గా చేశారు. అంటే సినిమా అంతా త్రూ అవుట్ సస్పెన్స్ అనమాట. ఆ మర్డర్లు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అని చాలా చాలా నీట్గా ఉందన్నమాట సినిమా. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా కొత్తగా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్ గారు మంచి స్టోరీతో వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. అసలు మీరైతే ఫుల్ ఎంజాయ్గా ఫీల్ అవుతారు. సో ఈ వారంలో ఏం చెప్పమంటావు బ్రో, చాలా అంటే చాలా ఉంది. అన్ని క్యారెక్టర్లు చాలా బాగా చేశారు. సినిమాకి ఏం కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే హిట్ లిస్టు. సో ఈ థియేటర్లోకి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంది. చాలా బాగుందన్న. హీరో ఒక జంతువుకు ఏమీ హాని చేయకుండా ఒక సాజు జంతువులాగా వెజిటేబుల్స్ తినాలి, హింసను చంపకూడదు అనే కాన్సెప్ట్తో అసలు సస్పెన్స్ సముద్రగాని గారు క్యారెక్టర్ అయినా, అలాగే ఖాళీ అనే మన కేజీఎఫ్ విలన్ ఉన్నారుగా ఆయన క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మాత్రం ఎర్రగదీశాడు. అలాగే విజయ్ మాత్రం చాలా అమాయకంగా చాలా సూపర్గా ఉంది. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఎర్రగదీశాడు. డైరెక్టర్ ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా సస్పెన్స్గా ఒక మదరు ఒక డాటర్ క్యారెక్టర్ మాత్రమే ఎమోషనల్ అసలు చాలా సూపర్. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా గ్రేట్. ఎందుకంటే అంత గట్స్ ఉంది సినిమాకి. హిట్ లిస్ట్ పేర్లోనే హిట్ లిస్ట్ ఉంది. మూవీ మాత్రం ఓవరాల్గా సస్పెన్స్ ఎర్రగదీశారండి. చాలా సూపర్ హిట్ లిస్ట్. భయ్యా ఇప్పుడే హిట్ లిస్ట్ మూవీ చూసి వస్తున్నా. సినిమా మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ రేంజ్లోకి వెళ్ళిపోయింది సినిమా. అసలు ఇన్వెస్టిగేషన్ సినిమాలే ఒక రేంజ్ ఉంటాయి. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరో విజయ్ నిజంగా కొత్త హీరో కానీ చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లా చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ అంటే సూపర్. అంటే హీరో లుక్ రామ్ లుక్లా ఉంది. చాలా బాగుంది. అంటే ప్రతి సీన్ కూడా నెక్స్ట్ ఏం జరిగింది అని ఆ సస్పెన్స్ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. శరత్ గారు పోలీస్ క్యారెక్టర్లో మాత్రం మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. ఓవరాల్గా మైండ్ బ్లోయింగ్ సినిమా. ఇంకొకటి మెయిన్ విషయం, చిన్న సినిమా కదా థియేటర్ ఎందుకు ఓటీటీలో ఐబొమ్మలో చూద్దాని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరిగింది అని ఇంట్రెస్ట్గా సినిమా థియేటర్లో బయట కదలకుండా కూర్చొని చూస్తున్నారు. ఇంటర్వెల్లో కూడా బయటకు వెళ్తానికి భయపడుతున్నారు. సీన్ ఎక్కడ మిస్ అవుతుందని ఆ రేంజ్లో ఉంది భయ సినిమా మాత్రం. ఒక్కో సీను ఒక్కో డైమండ్ అంతే. అట్లీస్ట్ సినిమా చూస్తున్నా మాత్రం బూస్ బౌన్స్ వస్తున్నా. సినిమా మాత్రం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. అసలు మనం ఒక టైంలో కరోనా పోయిన టైంలో ఆక్సిజన్ అన్నందుకు ఎంత బాధపడ్డారు పబ్లిక్ అన్నట్టు చూపించారు. ఒక డిఫరెంట్గా ఉన్నది సినిమా మాత్రం. ఒక డిఫరెంట్ ఉంది అంటే ఎక్కడ కూడా నీకు బోర్ అని ఉండదు. సినిమా ఇచ్చి పడేసిండు. ఒక హీరో కూడా లాస్ట్ వరకు సస్పెన్స్ పెడతారు. అంటే విలన్ కూడా తెలియదు, లాస్ట్కి హీరో వల్లనే మొత్తం తెలుస్తుంది. ఆడ సినిమా మాత్రం సూపర్ చేసిరు. ఎక్కడ కూడా నీకు బోర్ అని లేకుండా ఇచ్చి పడేసిన సినిమా. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి చూడాల్సి వస్తుంది సినిమా. ఎందుకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చూడాలి. అంటే మన దేశంలో ఏం జరుగుతుంది, నిజాయితీగా ఉన్నదా లేదా అని చూపించడమే సినిమా. ఇది సూపర్. ఇంగ్లీష్ మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. క్రైమ్ జోనర్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళందరికీ ఎంజాయ్ చేస్తారు మీరు. ఫస్ట్ 10 మినిట్స్ నుంచి మళ్ళీ ఏమంటారు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇక మీరు డైరెక్ట్ కార్తికేయ డైరెక్టర్ గారు డైరెక్ట్ స్టోరీలోకి తీసుకెళ్ళిపోతారు. చాలా రోజుల తర్వాత ఒక బన్నీ మూవీ చూసిన తర్వాత శరత్ కుమార్ గారు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేసారు. దీంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన పాత హీరోలోనే మనకు ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు చూస్తుంటే నాకు హ్యాపీగా ఏమంటారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిరంజీవి గారు అయినా సరే, శరత్ కుమార్ గారు పెద్ద మెగాస్టార్స్ వాళ్ళు. మూవీ మాత్రము ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ వరకు అసలు మొత్తం గ్రాప్ చేసి పెట్టేస్తుంది ఆడియన్స్ని. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అసలు హైలైట్. సెకండ్ హాఫ్ మాత్రము లాస్ట్ 20 మినిట్స్ స్టోరీ అనేది రివీల్ అవుతుంది.
ఏమంటారు కరోనా టైంలో ఆక్సిజన్ అందకుండా ఎంతమంది బాధపడరు ఆ స్టోరీ లైన్ తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఈ వీకెండ్ క్రైమ్ జోన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. మంచి బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇట్లీస్ట్ సినిమా చూసినా అన్న నిజంగా అంటే కరోనా పోయిన తర్వాత మళ్ళీ కరోనా గురించి కొన్ని చూపించడం అది మాత్రం చాలా నిజంగా అంటే చాలా చాలా బాధేసింది అన్న. నిజంగా ఏం రోగాలు వచ్చినా ఏం కష్టాలు వచ్చినా మిడిల్ క్లాస్ వాడు లో క్లాస్ వాడు వీళ్ళే పడతారు మొత్తం. ఈ సినిమాలో మాత్రం కొన్ని సీన్లు చూపిస్తే మాత్రం నిజంగా అపరిచితుడు చూసినట్లు ఉందన్న. కొన్ని సీన్లలో అపరిచితుడు టైప్ ఆఫ్లో మొత్తం డాక్టర్లని వాళ్ళని సైకిట్ చేయడం మాత్రం చాలా సూపర్ ఉందన్న. సినిమాలో మాత్రం సెంటిమెంట్స్ మాత్రం అదిరిపోయిందన్న. ఒక గొప్ప లెవెల్ ట్విస్ట్లు అయితే చాలా చాలా సూపర్గా తీసిండు. ఒక మిడిల్ క్లాస్ నిజంగా కరోనాలో పడిన కష్టాలు మాత్రం తెలియాలంటే నిజంగా కరోనా వలన ఆక్సిజన్కి ఒక డాక్టర్ ఒక జెన్యున్గా ఎంత ప్రయత్నాలు చేస్తుందో దీంట్లో మాత్రం చాలా సూపర్గా చూపించడం జరిగింది. నిజంగా అంటే డాక్టర్ పడ్డ కష్టాలు మాత్రం నిజంగా నా ఒక సినిమా అయితే నాకైతే పిచ్చగా నచ్చేసిందన్న. ఒక మిడిల్ క్లాస్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఒకప్పుడు కరోనాలో పడిన కష్టాలు మొత్తం ఈ సినిమాలో మాత్రం చూపించడం జరిగింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యేవి చూపించడం మాత్రం హైలైట్ భయ. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ మాత్రం చూడండి ఖచ్చితంగా. ఈ సినిమాలో చాలా చాలా సెంటిమెంట్ సీన్స్ కానీ కొన్ని డాక్టర్లు చేసే చీటింగ్స్ కానీ ఒక గవర్నమెంట్ అనేది కొన్ని విషయాల్లో గురించి చాలా బాగా చూపించడం ఉంది. చాలా బాగుందన్న. థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్కరి జీవితంలో మార్నింగ్ లేసి ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు చేసే పనుల గురించి. సో అలా పనిలో హిట్ లిస్ట్ అనేటువంటి సినిమా కూడా మీరు రాయాలి. ఆ కనిష్క్ బాబు అనేటువంటిది ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలా? వాట్ ఈస్ దిస్ కనిష్క్ బాబు? యాక్టర్ మీరే, హీరో మీరే. సో ఇందులో శరత్ కుమార్ గారు ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి మన సంయుక్త ఆయన తమిళ యాక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడడం కంటే మన కనిష్క్ గారి గురించి మాట్లాడాలి. సినిమాలో సోషల్ అవేర్నెస్ ఉంది. సినిమా ఇలా కూడా తీయచ్చా? సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే ఒక మనిషి 4-5 క్యారెక్టర్ చేస్తారా? సో ఆ సినిమా ప్యాషన్ నాకైతే 4-5 సినిమాలు చేశాడా అనేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. సో మీరు చిన్న సినిమా అని మటుకు చూడొద్దు. దయచేసి మీరు సమీప థియేటర్కి వెళ్ళిన తర్వాత చూసి మీరు రివ్యూ ఇవ్వండి. మా రివ్యూ కాదు మీరు వినాల్సింది, చూడాల్సింది. మీ రివ్యూ ఈసారి మేము వింటాము, అది హిట్ లిస్ట్ సినిమా ద్వారా. ఓకేనా? రైట్. ఆయన ఇప్పుడే ఇట్లీ సినిమా చూసిన సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్తాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక మంచి సినిమా చేశానని చెప్తా. ఇట్లీస్ట్ తమిళ డబ్బింగ్ అనుకుంటా కానీ సినిమా అయితే మామూలుగా వేరే లెవెల్ అన్న. దాంట్లో మన మాస్క్ పైన ఒకటి ఉంటాడు, మాస్క్ సస్పెన్స్ అనమాట. సినిమా అయితే ఇందులో శరత్ కుమార్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చింపేసి చెప్తా. విలన్స్ అయితే మన కేజీఎఫ్లో ఉన్నాడు విలన్. ఆ కేజీఎఫ్లో ఉన్న విలన్ ఆయన అయితే ఇంకా వేరే లెవెల్ పీక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ చెప్తా. ప్రతి ఒక్కరు గౌతమ్ మేనన్ కానీ చాలామంది చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సినిమా అయితే క్యాక్ అని చెప్తున్నా. అంతా పెద్ద బయట ఆర్టిస్ట్లే. సినిమా చాలా బాగా తీశారన్న. లాస్ట్కి వచ్చి సస్పెన్స్ మాత్రము ఇంక 20 నిమిషాలు మాత్రము ఆ సస్పెన్స్ తట్టుకోలేదు. మీరైతే సినిమా లాంటి సినిమా థియేటర్లో కూర్చోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.